మరి నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు కదా, నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు. మద్దిల చెరువు సూరి జైలు నుంచి నీ మొగునికి ఫోన్ చేసి బెదిరించినట్లుగా నేను పలానా టైంలో చంపుతానని చెప్పినట్లుగా నువ్వే సినిమా తీపించుకున్నావు. రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిచి భోజనం చేసి, ఆయన ఏం పేరు, పరిటాల రవి పాత్రధారి వివేక్ ఒబరాయ్, ఆయనతో ఫోటోలు దిగి మీకు ఇంటిలో పాది మీరంతా మురిసిపోయి మీరు తీర్చుకున్న సినిమాలని రక్త చరిత్రని 100 కూలీలు జరిగినటువంటి సినిమా. అది మీ భర్తకు సంబంధించినటువంటి కథతో తీసిన సినిమాను, దాంట్లో నువ్వే తీయించుకున్న సినిమా. సూరి ఫోన్ చేసి బెదిరించి చంపినాడని బయట నిజ జీవితంలో చూస్తే పరిటాల రవి చనిపోయేదానికి నెల ముందో కొన్ని రోజుల ముందో మద్దిల చెరువు సూరి నన్ను చంపాలని కుట్ర చేసినాడు, నన్ను చంపుతాడు ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాడు. మరి ఎవరు మగోడు? ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత కాలం మారింది, పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు. నీ మొగుడిని చంపిన సూరి కాలు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ రాజకీయ జీవితం ఈరోజు 2009 తర్వాత నీ రాజకీయ జీవితం ఈరోజు మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి భిక్ష. మద్దిల చెరువు సూరి కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీ బంధువుల్ని పంపిలే మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి దగ్గరికి 2009 ఎన్నికలకు ముందు. నీ మొగుడిని చంపిన కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నువ్వు సయోధ్యలు కుదుర్చుకోలేదా? మద్దిల చెరువు సూరి తన శిష్యుడు చీమల శివలింగ మద్దిల చెరువు సర్పంచ్ను మీ దగ్గరికి పంపలేదా? నీ తమ్ముడు బాలాజీ అతనికి 5 లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? మద్దిల చెరువు సూరి శిష్యుడు బానును మీరు ఉపయోగించుకోలేదా? మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి అనేవాడు లేకపోతే 2009లో నువ్వు ఎమ్మెల్యే కాదు. ఇది నీ చరిత్ర, నీ అసలు చరిత్ర. తోపు బ్రదర్స్ దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే 45 రోజులు కనపడుకోకుండా పత్తా లేకుండా పోతారు. మళ్ళీ 45 రోజుల తర్వాత మినక్కమని మిరపతీగలాగా వస్తారు మీటింగ్ పెట్టుకుని పరిటాల రవిని పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికే ఆయన 45 రోజులకు 50 రోజులకు వచ్చి ఇక్కడ విమర్శలు కూడా చేస్తా అంటారు. అయ్యా పెద్ద మనిషి, అయ్యో సైకో, ఆయన మాత్రం నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చు పోసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తున్నాయని. కానీ నిద్రలో కూడా కలవరించుకుంటున్నాను వచ్చి పరిటాల రవి అని. అయ్యా 20 సంవత్సరాలైంది పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారనే విషయం కూడా చెప్తున్నాం. ఏ రోజు మీటింగ్ పెట్టినా, ఏ రోజు పబ్లిక్ మీటింగ్లు పెట్టినా పరిటాల రవి గారి పేరు ఎత్తంది. ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన్ని కూడా ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నా. నువ్వు 45 రోజులు ఒక చిన్న కేసు పెడుతున్న పరారైపోతున్నావు. నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి నువ్వు పరిగెత్తుతున్నావు. మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో నువ్వు తేల్చుకున్నాక మళ్ళా వచ్చి 2 రోజులు మాట్లాడతావు. ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు. జనాలు రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు? ఆ ఎమకలన్నీ ఉన్నాయంటున్నావు. ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? నువ్వు ఆ రోజు గాలి కొదిలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ లో గాని దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పరిటాల రవిని మర్చిపోయారా? మరి దందాలు అయిపోయిన 5 సంవత్సరాలు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజే